ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 28,000కు పైగా మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేయాలని కేంద్రం టెల్కోను ఆదేశించింది. డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఏ పని కావడం లేదు. వినియోగదారుడి కీలకమైన ఆర్థిక వ్యవహారాలన్నీ ప్రస్తుతం మొబైల్ ద్వారానే పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. దీంతో టెలికాం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ క్రైమ్లలో ఉపయోగించిన 28,200 మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేయాలని, ఈ ఫోన్లతో అనుసంధానమైన 2 మిలియన్ మొబైల్ నెంబర్లను రీవెరిఫికేషన్ చేయాలని భారత ప్రభుత్వం టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, కేంద్ర హోంశాఖ, ఆయా రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తారని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మోసగాళ్ల నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయడం, డిజిటల్ ప్రమాదాల నుంచి పౌరులను రక్షించడమే తమ సంయుక్త లక్ష్యమని ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా ఆన్లైన్ మోసాలను ఎదుర్కోవడానికి కేంద్రం 2019లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు సైబర్ మోసాలను సులువుగా ఫిర్యాదు చేయవచ్చు.